కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వి నామినేషన్. హాజరైన సీఎం రేవంత్, మంత్రులు. కేకే రాజీనామాతో సింఘ్వికి రాజ్యసభ అవకాశం. ఏపీ వ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలు. విద్య, వైద్య శాఖలు మినహా 15 శాఖల్లో ట్రాన్స్ఫర్స్. పైరవీలతో బదిలీలు చేపడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు. నేటి నుంచి 22 వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ వరుస సమావేశాలు. ఒంగోలు అసెంబ్లీ పరిధిలో 12 పోలింగ్ బూతులలో ఓట్ల రీవెరిఫికేషన్. ఈవీఎంలను రీచెక్ చేయనున్న ఎన్నికల సంఘం. వీవీప్యాట్లలోని ఓట్లతో సరిపోల్చాలని కోరుతున్న వైసీపీ అభ్యర్థి బాలినేని. కాసేపట్లో విచారణ జరపనున్న హైకోర్టు. నిర్మల్ జిల్లా బెల్తరోడ గ్రామంలో అనాథగా మారిన చిన్నారి. పాప గాథను తెలుసుకుని చెలించిపోయిన మంత్రి కోమటిరెడ్డి వీడియో కాల్ చేసి తాను ఉన్నానంటూ భరోసా. తక్షణ సహాయం కింద ₹1,00,000 అందజేత. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు బెయిల్ మంజూరు. అనారోగ్య కారణాలతో 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చిన కోర్టు. న్యాయస్థానం అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లవద్దని ఆదేశం. ఆర్టీసీ బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్. రాఖీ సందర్భంగా వనపర్తికి వెళ్లేందుకు బస్సు ఎక్కిన గర్భిణి. మార్గమధ్యలో పురిటి నొప్పులు. నర్సు సహాయంతో పురుడు పోసిన భారతి. అభినందనలు తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ చేసిన సజ్జనార్. హైదరాబాద్లో ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తున్న భారీ వాహనదారులు. నిబంధనలు పట్టించుకోకుండా తిరుగుతున్న వెహికల్స్. కేటాయించిన సమయం దాటి నడిపితే కఠిన చర్యలు తప్పబోవంటున్న పోలీసులు. కర్ణాటకలో ముడా కుంభకోణం ప్రకంపనలు. న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న సీఎం సిద్ధరామయ్య. మధ్యాహ్నం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించనున్న ముఖ్యమంత్రి. తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 66,700. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 72,770. కిలో వెండి ధర 91,000. జమ్మూ కాశ్మీర్లో రాఖీ పౌర్ణమి వేడుకలు. బారాముల్లాలో ఆర్మీ జవాన్లకు రాఖీ కట్టిన మహిళలు. స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపిన స్థానికులు. ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయంలో పౌర్ణమి వేడుకలు. వైభవంగా శివయ్యకు భస్మహారతి. స్వామి దర్శనం కోసం తరలివచ్చిన భక్తులు. ప్రయాగ్రాజ్లో శ్రావణ సోమవార శోభ. పౌర్ణమి కావడంతో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు. అనంతరం శివాలయాల్లో ప్రత్యేక పూజలు. తిరుమలలో 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 8 గంటల సమయం. నిన్న హుండీ ఆదాయం 4,21,00,000.